వైసీపీ పార్టీ నేతలు అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరేం చేశారు అంటూ గగ్గోలు పెడుతున్న వాటికి ఏం చెప్పాలి? అయితే నిజంగా ఇచ్చినటువంటి యొక్క హామీలు, సూపర్ సిక్స్లు ఇవన్నీ కూడా నెరవేరాయా? లేదా వైసీపీ పార్టీ చెప్తున్నట్టుగా వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్తున్నారో కూటమి నేతలు? ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, వైసీపీ నేతలందరూ కూడా అసలుకి చిన్న ఒక గ్యాప్ దొరికినా సరే అసలు కూటమి ప్రభుత్వం ఏమీ చేయడం లేదు, అప్పులు తీసుకొస్తుంది, సూపర్ సిక్సర్ ఎక్కడ పోయిందో తెలియదు, అసలు వీళ్ళు ఎటువంటి హామీలు నెరవేర్చలేదు, వీళ్ళు ఒక్క పథకం అంటే ఒక్క పథకం కూడా ఇప్పటిదాకా స్టార్ట్ చేయలేదు అంటూ గగ్గోలు పెడుతూ వస్తున్నారు. కానీ ఇక్కడ ఏపీలో ప్రజలందరూ కూడా చాలా సుఖశాంతులుగా వీళ్ళు చెప్తున్నటువంటి ఎటువంటిది కూడా పట్టించుకోవట్లేదు. మొత్తానికి కూటమి ప్రభుత్వం ఈ 10 వారాలలో ఏం చేసింది అంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఆయన బాధ్యతలు స్వీకరించి ఇప్పటికి 9 వారాలు, 2 నెలలు, 60 రోజుల్లో 60 మంచి పనులు చేశాడు ఈ ప్రభుత్వం. ఇవాళ పేదల పండగ ప్రారంభమైంది. ఏది ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్ళు పేదలు నరకం చూశారు. ఇప్పుడు అసలైన పేదల పండగ నిన్నే మనం చూసాం. ఏది అన్నా క్యాంటీన్లు, రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడలో మొదటి క్యాంటీన్ ఓపెన్ చేశారు, భార్యాభర్తలు ఇద్దరు, భువనేశ్వరి ఆయన. ఇప్పుడు ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు నిన్న 99 క్యాంటీన్లు ఓపెన్ చేశారు. అన్నా క్యాంటీన్లు ఇవాళ పేదోడికి పట్టెడు అన్నం పెట్టాయి. ఎందుకంటే ఇవాళ భవన నిర్మాణ కార్మికులు, లేకపోతే తోపుడు బండ్లాళ్ళు, రెక్కాడితే డొక్కాడన్నటువంటి కూలీలు, రైతు కూలీలు అందరూ కూడా వాళ్ళకి ఎంత వస్తుంది రోజుకి? మహా వస్తే 250, 300. ఉపాధి హామీ కూలీకి వెళ్తే వచ్చే. ఇప్పుడు నువ్వు 15 రూపాయలకి 3 పూటల నువ్వు 90 రూపాయల భోజనం పెడుతున్నావంటే అతను 90 రూపాయలు అయ్యే ఖర్చు నీకు 15 రూపాయలకే ప్రభుత్వం ఇస్తోందంటే 75 రూపాయల సబ్సిడీ వాళ్ళు భరిస్తున్న నేపథ్యం. అది కూడా పరిశుభ్రమైన ఆహారం, వేడి వేడిగా హరే రామ హరే కృష్ణ వాళ్ళు అందిస్తున్నది. మొత్తం అన్ని క్యాంటీన్ల దగ్గర జనం క్యూలు కట్టారు. ఒక రోజే 1,00,000 మంది భోజనం అంటే ఇప్పుడు అది ఎంత అవుతుంది? 260 కోట్లు అవుతుంది సంవత్సరానికి అయ్యే బడ్జెట్. నెలకి 20 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు కాదన్నమాట. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ 5 ఏళ్లలో అన్నా క్యాంటీన్లు సక్సెస్, పేదలకు అన్నం పెట్టాయి. వాటిని కంటిన్యూ చేస్తే ఎక్కడ చంద్రబాబుకి పేరు వస్తుందో అన్న కక్షతో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? వాటిని మూసేశారు, పాడుపెట్టారు అన్నా క్యాంటీన్లన్నీ. కొన్నేమో మార్చేశారు, సచివాలయాలుగా చేశారు. ఇప్పుడు అదే పని తమిళనాడులో స్టాలిన్ చేశాడా? తమిళనాడులో జయలలిత పేరు మీద అమ్మ క్యాంటీన్లు ఉంటాయి. స్టాలిన్ ఇప్పటికీ పేరు కూడా మార్చలేదు, అమ్మ క్యాంటీన్లు వాటిని అలాగే కంటిన్యూ చేశారు. జయలలితకి పేరు వస్తుందని ఆయన మూసేయచ్చు కదా. కర్ణాటకలో కూడా అంతే, ఇందిరా క్యాంటీన్లు ఉంటాయి అక్కడ, అంటే ఇందిరాగాంధీ పేరు మీద. ఇప్పుడు ఇక్కడ జీహెచ్ఎంసీ హైదరాబాద్లో కూడా నీకు సిటీలో ఉంటుంది అన్నపూర్ణ క్యాంటీన్. అన్నపూర్ణ 5 రూపాయలకే భోజనం అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే పేదలు ఉంటారో, అవసరార్థులు ఉంటారో వాళ్ళు వచ్చి చక్కగా 5 రూపాయలు చెల్లించి తింటారు. వాటిని మూసేయటం ఏంటి? పేదల పండగ అన్నది అందుకే అన్నమాట. ఇప్పుడు మరొక 100 క్యాంటీన్లు త్వరలో ప్రారంభిస్తామని, వీలైతే మొత్తం అన్ని మున్సిపాలిటీల్లో మండల మేజర్ కేంద్రాలకు కూడా విస్తరిస్తామని ముఖ్యమంత్రి భరోసా. అయితే మళ్ళీ పునఃప్రారంభమైనటువంటి యొక్క ఈ అన్నా క్యాంటీన్లలో నిన్న ఎవరైతే భోజనం చేస్తున్న వాళ్ళందరూ కూడా కంటతడి పెట్టుకొని భోజనం చేసేవారు చాలామందిని చూసాం. ఇన్నాళ్ళకి మళ్ళీ మా ఆకలిని అర్థం చేసుకున్నటువంటి ఒక ప్రభుత్వం వచ్చిందా అని చెప్పేసి. గత ప్రభుత్వం ఎందుకు మూసేసింది అంటే మీరు ఇప్పుడు చెప్పారు, ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది అని చెప్పి. అయితే వీళ్ళ కన్నీటిని ఎలా చూడాలి, వీళ్ళ ఆనంద బాష్పాలు అని చెప్పి అనుకోవాలంటారా? అంతే కదా మరి. వాళ్ళేంటి అందరూ ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు టీటీడీలో అన్నదాన ట్రస్ట్ ఉంటుంది, ఎన్టీ రామారావు పెట్టాడు అక్కడ భక్తుల కోసం అని. అది కూడా ప్రసాదంగా తీసుకుంటారు. అంటే కలిగిన వాళ్ళు, సంపన్నులు, కుబేరులు కూడా వచ్చి అక్కడ భోజనం చేస్తారు. దాన్ని ఏం చేశాడు? నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి. దానిలో క్వాలిటీ దెబ్బతీశారు, సాంబారు కానీ అంతా కూడా శుభ్రత లేకుండా.
5 ఏళ్లలో తిరుపతిలో అటు లడ్డూ ప్రసాదం కూడా క్వాలిటీ లేని పరిస్థితి. ఎప్పుడైతే మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడో మొత్తం అంతా ట్రాక్ ఎక్కింది. అదే స్ఫూర్తితో ఇక్కడ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్టుగా అన్నా క్యాంటీన్ల చారిటబుల్ ట్రస్ట్ కింద దీన్ని తీసుకుని విరాళాలు కూడా అడుగుతున్నారు. ఏంటి, మీ పుట్టినరోజుకు కావచ్చు, మీ పెళ్లి రోజుకు కావచ్చు, మీ పేరు మీద అక్కడ అన్నా క్యాంటీన్లో పేదల కడుపు నింపే పని జరుగుతుంది. అక్కడ నోటీస్ బోర్డులో రాస్తారన్నమాట. 10 మందికి అన్నం పెట్టడం అనేది అది వాళ్ళ ప్రాణదానంతో సమానం. ఇప్పుడు అన్నం పెట్టేవాడిని మీరేం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి? అన్నం పెట్టేవాడిని మూసేయటం అనేది దారుణం కదా. ఇప్పుడు డొక్కా సీతమ్మ పేరు ఇప్పటికీ ఎందుకు చెప్పుకుంటాం? దానికి కూడా పెట్టారు, మధ్యాహ్న భోజన పథకానికి కూడా డొక్కా సీతమ్మ పేరు పెట్టారన్నమాట. ఆమె ఎప్పుడో అసలు ఆమె ఏదో యాత్రలకు బయలుదేరిన ఆమె కూడా తన ఇంటికి ఇక్కడ అన్నం పెడతారు అని చెప్పి వచ్చి అక్కడ ఉన్నారు నీ కోసం అంటే భార్యాభర్తలు ఇద్దరు యాత్ర కూడా వదిలేసి వచ్చి వాళ్ళకి భోజనం పెట్టారని. అంటే తీర్థయాత్రలకు వెళ్తే వచ్చే పుణ్య ఫలం కన్నా భోజనం పెట్టడం వల్ల వచ్చే పుణ్య ఫలితం ఎక్కువ. ఇదే కాదు, పేదల పండగ అంటే మనం చూసాం, తొలి రోజే నీకు పింఛన్ల పెంపు 1000 రూపాయలు పెంచేశారు పెన్షన్లు అన్నమాట. వృద్ధాప్య పెన్షన్లు 3000 నుంచి 4000కి చేసిన నేపథ్యంలో ఇవాళ 4000 రూపాయలు అంటే ఏముంది, ఆ పెన్షన్ తీసుకునే వాళ్ళంతా కూడా నీకు 15 రూపాయలు అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనము అల్పాహారము 3 పూట్ల తింటారు. మొత్తం నువ్వు 30 రోజులు లెక్కేసుకున్నా కానీ నీకు ఎంత అవుతుంది? 500 రూపాయలు, 450. 4000లో 450 రూపాయలు అన్నా క్యాంటీన్లో భోజనం చేసినా ఈ వృద్ధాప్య పింఛను లేకపోతే ఈ వితంతు పింఛను ఈ వికలాంగుల పింఛను వీళ్ళు ఆ పింఛన్లు పొందే పేదలందరూ కూడా మిగతా డబ్బు వేరే అవసరాలకు ఉపయోగించుకుంటారు, వైద్యానికి వాడుకునే అవకాశం ఉందన్నమాట. ఇవాళ ఈ పేదలకు కావాల్సింది ఇదే పెన్షన్ జగన్మోహన్ రెడ్డి పెంచడానికి ఎన్నేళ్ళు పట్టింది? 1000 రూపాయలు చేస్తానని అతను మేనిఫెస్టోలో చెప్పాడు, పాదయాత్రలో చెప్పాడు. కానీ ఏమన్నాడు? మార్చేశాడు ముఖ్యమంత్రి కాగానే. సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ పోతానన్నాడు. కాబట్టి నేను ఒక్కసారే పెంచనని దీర్ఘం తీశాడనమాట. ఏడాదికి 250. మళ్ళా ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి? జగనే గనక ఉండుంటే అంటాడు. జగనే గనక ఉండుంటే అంటే ఎక్కడ పోయాడు జగన్మోహన్ రెడ్డి? పోయాడా? పోలేదు కదా, ఉన్నాడు కదా. జగన్ ఆయనే ఉండుంటే అంటే ఇప్పుడు ఎవరికి ఆ మాట అంటాం? ఇప్పుడు మా తాతయ్య కనుక ఉండుంటే అంటాను. అంటే మా తాత చనిపోయాడు కాబట్టి మా తాతయ్య కనుక ఉండుంటే అంటాం. ఇప్పుడు మా నాన్నే కనుక ఉండుంటే అంటాం, ఆయన చనిపోయారు కాబట్టి. జగనే కనుక ఉండుంటే అంటే జగన్ ఉన్నాడు కదా. జగనే కనుక ఉండుంటే ఏమవుద్ది? పింఛను 1000 రూపాయలు వచ్చేది కాదు, 250 పెంచేవాడివేమో మహా పెంచితే. అన్నా క్యాంటీన్లు తెరిచేవాడివి కాదు. జగనే కనుక ఉండుంటే ఏం జరుగుద్ది? మద్యం ఇంకో 20,000 కోట్లు స్కామ్ జరుగుద్దా? జగనే కనుక ఉండుంటే గంజాయి ఇంకా మాఫియా చెలరేగిపోతుందా? ఇంకో 25,000 ఎకరాల్లో గంజాయి సాగు చేసేవాళ్ళ ఇంకో 1 కోటి టన్నుల ఉత్పత్తి జరుగుతుందా ఏడాదికి? జగనే కనుక ఉండుంటే ఇసుక ఇంకో 20,000 కోట్లు మేసేస్తారా? ఎర్రచందనం అది కాదు. ఇవాళ ఏంటంటే అప్పుడు ఉన్నది పెత్తందారులు, అది పెత్తందారుల పండగ, ఇది పేదల పండగ. ఇవాళ ప్రతి పేదోడు సంతోషంగా, ఇందాక మీరు అన్నారు కన్నీళ్లతో ఆశీస్సులు అందిస్తున్నారు. మాకు కడుపు నింపావు, అన్నం పెట్టావు, నువ్వు 10 కాలాలు పదిలంగా ఉండాలనే ఆశీస్సులు ఇవాళ కూటమి ప్రభుత్వానికి లభిస్తున్నాయంటే కారణం ఇదే. సో మొత్తానికి కూటమి ప్రభుత్వం ఇలాంటివన్నీ చేస్తుండగా కానీ వైసీపీ ఫేక్ ప్రచారాన్ని ఎలా చూడాలంటారు? ఫేక్ ప్రచారం అంటే అన్నా క్యాంటీన్లు కూడా చెడగొట్టే పని బిగిన్ చేశారా? ప్రతి దాంట్లో వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కాబట్టి ప్రతిదీ ఫేక్ ప్రచారం చేస్తూ వస్తున్నారు. సో మొత్తానికి వైసీపీ ఒక యజ్ఞం జరుగుతుంటే ఆ యజ్ఞాన్ని నాశనం చేయడానికి రాక్షసులు ఉన్నట్టుగానే ఇవాళ ఇదొక యజ్ఞంగా తీసుకున్నారు. ఏంటి? జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం నష్టం రాష్ట్ర విభజన నష్టం కన్నా 10 రెట్లని. ఈ 5 ఏళ్లలో రాష్ట్రం 30 ఏళ్ళు వెనకపోయిందన్నారు.
ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు, ఒకవైపేమో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. 1000 రూపాయలు పెన్షన్ పెంచారు, అన్నా క్యాంటీన్లు తెరిచారు, మొత్తం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, 16,000 పోస్టులతో మెగా డిఎస్సి ఇచ్చారు. అటు రైతులు, యువత, పేదలు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలకి వాళ్ళ న్యాయం జరుగుతూ మరోవైపు పెట్టుబడులు తెచ్చే పనిలో ఉన్నారు. కేంద్రం తొలి బడ్జెట్లోనే నీకు 60,000 కోట్లు ఇచ్చింది మరి ఆంధ్రప్రదేశ్కి. అమరావతి రాజధానికి 15,000 కోట్లు ఇచ్చిన నేపథ్యంలో అమరావతి పనులు ప్రారంభమైపోతున్నాయి. పోలవరం పూర్తి బాధ్యత నాదే అన్నారు. ఈరోజు ఢిల్లీ వెళ్ళి ఆ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పాటిల్ని కూడా కలిసి పోలవరంకి ఇస్తానన్న డబ్బులు ఇవ్వండి, ముందు ఆ డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించండి, 1000 కోట్లు అవుతుంది డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికంటూ. ఇవాళ మనం చూసాం బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ మచిలీపట్నంలో వస్తే అది మరి 70,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. టాటా గ్రూప్స్ చైర్మన్ నిన్నొచ్చి కలిశాడు చంద్రశేఖరన్, నటరాజన్ చంద్రశేఖరన్. జగనే కనుక ఉండుంటే చంద్రశేఖరన్ వచ్చేవాడా? జగనే కనుక ఉండుంటే విన్ఫాస్ట్ వస్తుందా? ప్రజల్లో చర్చ అన్నమాట. ఏది జగనే కనుక ఉండుంటే కేంద్రం అమరావతికి 15,000 కోట్లు ఇచ్చేదా? పోలవరం బాధ్యత మాదే అన్నారు, మొత్తం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలా? ఇది చూసి అక్కసు పట్టలేక కళ్ళు కుట్టి మీరు చెప్తున్నది ఏది ఫేక్ ప్రచారాలు, విధ్వంసాలు. వాడెవడో అక్కడ గురు రాఘవేంద్ర రిజర్వాయర్ మంత్రాలయంలో నీళ్ళు వచ్చాయి, 40,000 ఎకరాలకు చక్కగా నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో వారం రోజుల క్రితం ఒక పంప్ హౌస్ ధ్వంసం చేశారు, మొన్న ఇంకో పంప్ హౌస్ ధ్వంసం చేశారు. బోర్లు ధ్వంసం చేయడం కాదు, ఆ మోటార్లన్నీ కాలబెట్టారు. అంటే ఇంకా ఎంత అక్కసు వీళ్ళు పట్టలేకపోతున్నారో అర్థమవుతుంది. మరోవైపు ఈ ఫైళ్ళు కాలబెడుతున్నారు. పోలవరం ఫైళ్ళు కాలబెట్టారంట ఇవాళ. ఆ పరిహారంలో నిర్వాసితులకు ఇచ్చినటువంటి పరిహారం చెల్లింపుల్లో అవినీతి అక్రమాలు బయటకు వస్తాయని పోలవరం పరిపాలనా భవనంలో ఫైళ్ళు కాలబెట్టారు. అంతకుముందు మదనపల్లిలో ఫైళ్ళు కాలబెట్టారు. ఆ భూములకు సంబంధించి పెద్దిరెడ్డి కుటుంబం, పెద్దిరెడ్డి అనుచరులు వాళ్ళు అసైన్డ్ భూములు మరి 1000 ఎకరాలు ఎస్టేట్ భూములు కబ్జాలు చేసిన నేపథ్యంలో దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న పరిస్థితుల్లో అక్కడ ఫైల్స్ అన్ని కాలబెడితే సిసోడియా వెళ్ళాడు, డీజీపీ వెళ్ళాడు, సిఐడి చీఫ్ వెళ్ళాడు, ఇంటెలిజెన్స్ చీఫ్ వెళ్ళాడు. అంటే కాలబెట్టే పనిలో ఇదంతా ఈ రాక్షసులంతా ఉన్నారు. ఫైళ్ళు కాలబెట్టేవాళ్ళు ఫైళ్ళు కాలబెడుతున్నారు, పంపు హౌసులు ధ్వంసం చేసేవాళ్ళు పంపు హౌసులు ధ్వంసం చేస్తున్నారు, మెయిల్స్ పంపేవాళ్ళు మెయిల్స్ పంపుతున్నారు, రీట్వీట్లు చేసేవాళ్ళు రీట్వీట్లు చేస్తున్నారు. యూట్యూబ్ అకాడమీ ఇవాళ దేశంలో 10,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ టర్నోవర్. యూట్యూబ్ అకాడమీ ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్లో రమ్మని ముఖ్యమంత్రి నీల్ మోహన్తో జూమ్లో సమావేశమయ్యే గూగుల్ హెడ్తో ఇక్కడ మీరు కంటెంట్ జనరేషన్ గురించి ఇక్కడ ఒక యూనివర్సిటీ పెడతారా, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేస్తారా అని అడిగితే వాళ్ళకి రీట్వీట్ చేశారు. ఇక్కడ శాంతి భద్రతలు లేవు, మీ లేడీ ఎంప్లాయీస్కి రక్షణ లేదు అని వాళ్ళకి మెయిల్స్ పంపిస్తారు. ప్రపంచ బ్యాంక్ ఇవాళ అమరావతికి లోన్ ఇవ్వడానికి మళ్ళా ముందుకు వచ్చింది. కేంద్రం దానికి ఆమోదం చెప్తుంటే మళ్ళా ప్రపంచ బ్యాంకుకి మెయిల్స్ పంపటం. గతంలో మనం చూసాం చంద్రబాబు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ప్రపంచ బ్యాంకు అప్పుడు కూడా 4,000 కోట్లు అమరావతికి ఇవ్వబోతే అప్పుడు తప్పుడు మెయిల్స్ పంపారు. ఏదో రైతుల సమాఖ్య పేరుతో ఇక్కడ భూ వివాదాలు ఉన్నాయి, ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి అంటూ. అంటే ఏంటి, వచ్చే పెట్టుబడులను రాకుండా చేసే కుట్రలు. ఇంత విధ్వంస రాజకీయాలని, ఇంత విధ్వంసక పార్టీని మనం ఇంతకుముందు చూడలేదు. ప్రజలే వీటన్నిటికీ బుద్ధి చెప్తారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరన్నట్టు 2019 నుంచి 2024 దాకా వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఒక ధ్వంసం అనేది ఎప్పుడైతే విభజన కన్నా 10 రెట్లు ఎక్కువ నష్టం కింద అయింది. సో దీన్ని ఒక యజ్ఞం కింద తీసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ఈ యజ్ఞాన్ని భగ్నం చేస్తానికి ఆ రాక్షసులు చేసిన ప్రయత్నం ఇప్పటికీ ఆ ఫేక్ ప్రచారాలు ఎవరు నమ్మడం లేదు. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే.